హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి జిలేబీ అండి. సింపుల్గా టేస్టీగా ఉండే జిలేబీని ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదండి. తక్కువ టైంలోనే ఈ జిలేబీని పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చండి. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను టిప్స్తో సహా షేర్ చేస్తాను, చూసేయండి. ఒక బౌల్ తీసుకొని 1 కప్పు మైదా పిండి తీసుకుంటున్నానండి. 1 స్పూను కార్న్‌ఫ్లోర్ వేసుకోండి. 2 స్పూన్స్ పెరుగు వేసుకుంటున్నానండి. రూమ్ టెంపరేచర్లో ఉన్న పెరుగు తీసుకోండి. పెరుగును కూడా యాడ్ చేసేసుకుందాం. నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ గీ యాడ్ చేస్తున్నానండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది గీ వేయడం వలన. కుదిరితే నెయ్యి కూడా హాఫ్ టీ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇదంతా మిక్స్ చేసుకోవాలి. కొత్తగా ఎవరైనా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. నేను ఒకసారి చూపిస్తాను చూడండి. హాఫ్ కప్పు వాటర్ పడతాయండి ఈ కన్సిస్టెన్సీకి. హాఫ్ కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి పావు టీ స్పూన్ బేకింగ్ సోడా. నేను ఇక్కడ 2 to 3 డ్రాప్స్ యెల్లో ఫుడ్ కలర్ యూస్ చేశానండి. ఇది పూర్తిగా ఆప్షనల్. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇలా అంతా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి. ఈలోపు ఒక బౌల్ తీసుకొని 1 కప్పు తీసుకున్నాం కదండి మైదా, 1.5 కప్పు షుగర్ తీసుకుంటున్నాను. 1.5 కప్ షుగర్కి 3/4 కప్పు నీళ్ళు పోసుకొని బాయిల్ చేసుకోవాలండి. ఇలా షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి. ఎక్కువ టైం కూడా పట్టదండి. 2 to 3 మినిట్స్లోనే షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోతుంది. చూసారు కదా, ఇలా షుగర్ అంతా మెల్ట్ చేసుకోవాలి. పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేశానండి. క్లిప్ మిస్ అయింది. ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి మీరు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కొంచెం మెల్ట్ అయిన తర్వాత లైట్ తీగ పాకంలాగా రావాలండి. వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. నేను ఒకసారి చూపిస్తానండి. ఇలా లైట్ తీగ రావాలండి. ఇలా అంటున్నప్పుడు ఫింగర్స్తో ఇలా వస్తే అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని యెల్లో ఫుడ్ కలరు 1 డ్రాప్ వేసి మిక్స్ చేసేసానండి. మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ పైపింగ్ బ్యాగ్ తీసుకున్నానండి నేను. తీసుకొని బ్యాటర్ అంతా కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇంతకుముందు మిక్స్ చేసి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదండి, ఒకసారి మిక్స్ చేసుకొని స్పూన్తో ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. దీంతో వేస్తే ఈజీగా ఉంటుందండి. మీకు ఒకవేళ పైపింగ్ బ్యాగ్ అవైలబుల్లో లేకపోతే బాటిల్ ఉంటుంది కదండి, కెచప్ బాటిల్తో అయినా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే మిల్క్ ప్యాకెట్స్ కూడా కట్ చేసి వేసుకోవచ్చండి, క్లీన్ చేసుకొని. ఇలా వేసుకున్న తర్వాత రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుంటున్నాను. బ్యాటర్ అనేది బయటికి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందండి. ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవడం వల్ల. మీరు ఒకవేళ మిల్క్ ప్యాకెట్లో వేసుకున్నా కూడా ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకోండి. ఇక్కడ హోల్ కూడా పెట్టేసుకున్నానండి. చెక్ చేసుకొని కట్ చేసుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా జిలేబీ వేసేసుకోవడమేనండి. ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వెంటనే ఫ్రై అయిపోతాయండి. 30 సెకండ్స్లోనే ఫ్రై అయిపోతుంది జిలేబీ అనేది. 30 to 40 సెకండ్స్లో. ఇలా కొంచెం పైకి తేలగానే టర్న్ చేసేసుకోండి. ఇలా అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. వెడల్పుగా ఉన్నది తీసుకోండి, జిలేబీ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది.
ఇలా అన్నీ కూడా ఫ్రై చేసుకొని షుగర్ సిరప్లో 10 సెకండ్స్ పాటు ఉండి తీసేసుకోవడమేనండి. మనకి బండి మీద దొరికే జిలేబీని ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.